హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ రెవెనెంట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ 1. రెవెనెంట్ అంటే మరణం నుంచి తిరిగి వచ్చినది అని అర్థం, అంటే డెత్ నుంచి మళ్ళీ తిరిగి రావడం. సో ఇది ఒక హారర్ అండ్ థ్రిల్లర్ డ్రామా అండి. హారర్ ఫ్యాన్స్కి ఈ డ్రామా బాగా నచ్చుతుంది. ఒరిజినల్గా ఎపిసోడ్ 1 ఒక 1.5 hours ఉంది. దాన్ని నేను వీలైనంత తగ్గించి నా స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో ఈ వీడియోని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కొట్టి మీకు ఈ కథ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. మరి లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం ఒక ఫోక్ లోర్ ప్రొఫెసర్ని చూస్తాం. ఫోక్ లోర్ అంటే జానపద సాహిత్యం అండి. సో ఆ ప్రొఫెసర్ వర్షంలో ఇంటికి కంగారు పడుతూ వస్తాడు. అతని పేరు గు గంగ్ మో. నేను అతన్ని ప్రొఫెసర్ గు అని పిలుస్తాను. అతను తన ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకుంటాడు. అలాగే ఒక బ్యారియర్ కూడా కడతాడు, అంటే ఆ డోర్లోంచి ఎలాంటి దుష్టశక్తులు లోపలికి రాకుండా అన్నమాట. అతను తన బ్యాగ్లో ఉన్న వస్తువులు చెక్ చేసుకుంటూ ఉండగా ఎవరో డోర్ నాక్ చేస్తారు. బయట నుంచి వాళ్ళ మదర్ డోర్ ఓపెన్ చేయి అని అంటుంది. దాంతో అతను ఆ బ్యారియర్ని తీసి మెల్లగా డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ ఎదురుకుండా తన రూపంలో ఉన్న మనిషి కనిపిస్తాడు. సో ఆ డోర్ నాక్ చేసింది, అలానే తనని అక్కడికి ఫాలో అయ్యి వచ్చింది దయ్యం అన్నమాట. ఆ దయ్యం అతనితో డోర్ ఓపెన్ చేసావుగా అని ఒక స్మైల్ ఇస్తుంది. నెక్స్ట్ మనకి ఆ ప్రొఫెసర్ సీలింగ్కి హ్యాంగ్ చేసుకుని చనిపోయాడు అని చూపిస్తారు. తర్వాత మనం మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ని బ్రిడ్జ్ మీద చూస్తాం. ఆమె పేరు గు సన్ యోంగ్. నేను ఆమెను ఇప్పటి నుంచి సన్ యోంగ్ అని పిలుస్తాను. ఆమె చాలా రకాల పార్ట్ టైమ్స్ జాబ్ చేస్తూ మనీ కోసం కష్టపడుతూ ఉంటుంది. తను ఆ బ్రిడ్జ్ మీద నుంచి బాగా కిందకి వంగి వాటర్ని చూస్తూ ఉంటుంది. ఎలా అంటే దూకేయడానికి అన్నట్టు. ఆ బ్రిడ్జ్ కింద ఇంకొక వైపు 2 మనుషులు బెంచ్ మీద కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ డిస్కషన్స్తో మనకి మన మెయిన్ లీడ్ అయిన యోమ్ హే సంగ్ అనే అతను పరిచయం అవుతాడు. అతను కూడా ఒక ఫోక్ లోర్ ప్రొఫెసర్ అన్నమాట. నేను ఇప్పటి నుంచి అతన్ని ప్రొఫెసర్ యోమ్ అని పిలుస్తాను. ఆ ప్రొఫెసర్ యోమ్కి ఆత్మల్ని చూసే శక్తి ఉంటుంది. అతను వాటర్ వంక చూసినప్పుడు అందులోంచి ఆత్మలు ఆ బ్రిడ్జ్ వైపుగా వెళ్తున్నట్టు కనిపిస్తాయి. దాంతో అతను ఫాస్ట్గా పరిగెత్తుకుని బ్రిడ్జ్ మీదకి వెళ్తాడు. తను అక్కడికి వెళ్ళేసరికి ఆ బ్రిడ్జ్ మీద ఒక అతను కార్ ఆపి బయటికి వచ్చి బ్రిడ్జ్ నుంచి జంప్ చేసి చనిపోతాడు. ఇంకో సైడ్ బ్రిడ్జ్ మీద ఉన్న సన్యోంగ్కి సడన్గా ఒక్కసారి అంతా మసగ్గా కనిపిస్తుంది. తను కళ్ళు నలుపుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ మదర్ నుంచి మెసేజ్ వస్తుంది. వాళ్ళని వాయిస్ ఫిషింగ్లో స్కామ్ చేసి మోసం చేసిన వాళ్ళు పోలీసులకి దొరికారు అని. దాంతో ఆమె పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తుంది. అక్కడ పోలీస్ స్టేషన్ బయట వాళ్ళలాగా మోసపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మదర్ ఆమెతో మన మనీ వెనక్కి ఇవ్వరంట, ఆ స్కామర్ అంతా ఖర్చు పెట్టేశాడంట అని చెప్తుంది. అప్పుడే పోలీసులు ఆ స్కామర్ని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు. అతన్ని లోపలికి తీసుకుని వెళ్తుంటే అందరూ అరుస్తుంటారు, కానీ అతను నవ్వుకుంటూ ఉంటాడు. దాంతో సన్యోంగ్కి చాలా కోపం వచ్చి అతని వైపు అరుచుకుంటూ వెళ్తుంది, కానీ ఆమెను పోలీసులు ఆపేస్తారు. నెక్స్ట్ మళ్ళీ మనం ప్రొఫెసర్ యోమ్ని వాళ్ళ ఇంట్లో చూస్తాం. అతను చాలా రిచ్ ఫ్యామిలీ అని మనకి ఆ ఇల్లు చూస్తే అర్థమవుతుంది. తనకి వచ్చిన లెటర్స్ చెక్ చేస్తూ ఉంటే అందులో ఒకటి ప్రొఫెసర్ గు పంపిన లెటర్ ఉంటుంది. ప్రొఫెసర్ గు అంటే ఫస్ట్ స్టార్టింగ్ సీన్లో చనిపోయిన ప్రొఫెసర్ అన్నమాట. ఆ లెటర్లో అతను ఒకవేళ నాకు ఏదన్నా అయితే నా డాటర్కి హెల్ప్ చేయి అని ఆమె పేరు గు సన్ యోంగ్ అని రాసి ఉంటుంది. నెక్స్ట్ సీన్లో మనం సన్యోంగ్ వాళ్ళ మదర్తో డిన్నర్ చేస్తూ ఉండగా వాళ్ళ మదర్కి కాల్ వస్తుంది. ఆమె ఫోన్ మాట్లాడేసి పెట్టాక సన్యోంగ్తో మనం ఒక చోటకి వెళ్ళాలి, రెడీ అవ్వు అని చెప్తుంది. ఆ తర్వాత బస్లో వాళ్ళు వెళ్తుండగా వాళ్ళ మదర్ నీకు మీ నాన్న గుర్తున్నారా అని అడుగుతుంది. అప్పుడు సన్యోంగ్
నాకు చిన్నప్పుడు ఆయన దయ్యం కథలు చెప్పేవారు, అవి నిజంగానే ఉంటాయని కూడా అన్నారు అని అంటుంది. అలానే నేను చిన్నప్పుడే ఆయన చనిపోవడం వల్ల నాకు ఎక్కువగా గుర్తులేదు అంటుంది. దాంతో వాళ్ళ మదర్ ఆమెతో, మీ నాన్న నీ చిన్నప్పుడు చనిపోలేదు, నీకు 5 years ఉన్నప్పుడు మేము డివోర్స్ తీసుకున్నామని చెప్తుంది. అలానే నువ్వు మీ నాన్న గురించి అన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి ఆయనతో నాకు సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేక నీకు చనిపోయారు అని అబద్ధం చెప్పాను అంటుంది. ఆ విషయం తెలుసుకున్న సన్యోంగ్ చాలా షాక్ అవుతుంది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని అడుగుతుంది. ఇప్పుడు మీ నాన్నగారు నిజంగానే చనిపోయారు, చివరిసారిగా ఆయనకి గుడ్ బై చెప్తావని చెప్పాను అంటుంది. ఆ తర్వాత వాళ్ళని మనం వాళ్ళ ఫాదర్ హౌస్లో చూస్తాం. అక్కడ ఆయన ఫోటోకి ఒక కొరియన్ ట్రెడిషనల్ వేలో వాళ్ళు నమస్కారం చేస్తారు. అక్కడ వాళ్ళ గ్రాండ్ మదర్ ఏమో సన్యోంగ్తో ఒంటరిగా మాట్లాడాలి అంటుంది. నెక్స్ట్ సీన్లో సన్యోంగ్ వాళ్ళ గ్రాండ్ మదర్ని నాన్నగారు ఏం చేసేవారు అని అడుగుతుంది. ఆమె మీ నాన్నగారు ఒక ఫోక్లోర్ ప్రొఫెసర్ అని చెప్తుంది. అలానే ఆమెకు ఒక చిన్న బాక్స్ ఇస్తుంది. ఇది మీ నాన్న నీకు ఇమ్మన్నారు అని చెప్తుంది. అందులో ఒక రెడ్ కలర్ ఉన్న ట్రెడిషనల్ హెయిర్ యాక్సెసరీ ఉంటుంది. అంటే అది ఒక హెయిర్ బ్యాండ్ లాంటిది, తలకి కట్టుకునే రిబ్బన్ లాంటిది తల పైన. సన్యోంగ్ దాన్ని టచ్ చేయగానే తనకి ఒక విజన్ కనిపిస్తుంది. అందులో ఒక చిన్న పాప ఆ రెడ్ కలర్ హెయిర్ యాక్సెసరీని వేసుకున్నట్టు చూస్తుంది. అలానే ఆమెకి స్వీకరించింది అనే వాయిస్ కూడా వినిపిస్తుంది. ఆమెకి చాలా వింతగా అనిపిస్తుంది, కానీ అక్కడి నుంచి సైలెంట్గా బయటకు వచ్చేస్తుంది. బయట వాళ్ళ మదర్ని కలిసినప్పుడు వాళ్ళ మదర్ ఆమె చేతిలో ఉన్న బాక్స్ చూసి వెంటనే దాన్ని లాక్కొని కింద పారేస్తుంది. అలానే సన్యోంగ్తో ఈ ఇంటి నుంచి ఎలాంటి వస్తువు తీసుకోవద్దు అని భయపడుతూ చెప్తుంది. దాంతో ఏం అర్థం కాని సన్యోంగ్ సరే అని ఆ బాక్స్ అక్కడే వదిలేసి బయటికి వస్తుంది. అక్కడ తనకి బయట ఉన్న ప్రొఫెసర్ యూమ్ కలుస్తాడు. అతను ఆమెని నీ పేరు గు సన్యోంగా అని అడుగుతాడు. ఆమె వాళ్ళ మదర్ పిలవడంతో అవును అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ ఆ ప్రొఫెసర్ యోమ్ ఆమె షాడోని చూసి ఆమెని ఒక ఇవిల్ స్పిరిట్ ఆవహించింది అని అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ సీన్లో ప్రొఫెసర్ యోమ్ ఇంటికి వచ్చి ఒక గదిలోకి వెళ్తాడు. అందులో అతను ఆ ప్రొఫెసర్ గు గురించి ఎప్పటి నుంచో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ సన్యోంగ్ తన రూమ్లో చైర్లో నిద్రపోవడం కనిపిస్తుంది. తర్వాత మనం మిర్రర్లో సన్యోంగ్ చైర్లోంచి లేచి నుంచోవడం చూస్తాం. కానీ ఆమె సన్యోంగ్ కాదు, ఎందుకంటే మిర్రర్ బయట ఉన్న రియల్ సన్యోంగ్ ఇంకా చైర్లో నిద్రపోతూ కనిపిస్తుంది. ఆ తర్వాత సీన్లో మనం ఆ స్కామర్ని చూస్తాం. అతను బెయిల్ మీద బయటికి వచ్చాడు. అలానే అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తున్నట్టు అతని ఫోన్ కాల్ వల్ల మనకి అర్థమవుతుంది. అంతలో తన ఫోన్ నుంచి స్టాటిక్ సౌండ్ వస్తుంది. అలానే డోర్ ఓపెన్ చేయి అని వాయిస్ వినిపిస్తుంది. అతనికి అర్థం కాక ఎవరు నువ్వు అని అడుగుతాడు. కానీ డోర్ ఓపెన్ చేయి అని మళ్ళీ అరుస్తుంది ఆ వాయిస్. దాంతో అతను ఆ కాల్ కట్ చేసి తన బ్యాగ్ సర్దుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి డోర్ ఓపెన్ చేస్తాడు. అక్కడ బయట ఎదురుగా ఎవరో నుంచుని ఉంటారు. డోర్ ఓపెన్ చేసావుగా అని ఒక ఫీమేల్ వాయిస్ వినిపిస్తుంది. అంతే, ఒక చెయ్యి వచ్చి అతన్ని పట్టుకొని లాగుతుంది. ఇక్కడ సన్యోంగ్కి మెలకు వస్తుంది. ఆమె టైం చూసి లేట్ అయిందని కంగారు పడి గబగబా రెడీ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇవాళ సన్యోంగ్ పార్ట్ టైం జాబ్ ఫుడ్ డెలివరీ అన్నమాట. ఆమెకి ప్రొఫెసర్ యూమ్ నుంచి చాలా మెసేజెస్ వచ్చి ఉంటాయి, కానీ ఆమె అదేదో రకమైన స్కామ్ ఏమో అనుకుని రిప్లై ఇవ్వదు. తను ఫుడ్ డెలివరీకి ఒక కన్స్ట్రక్షన్ సైట్కి వస్తుంది. అక్కడ ప్రొఫెసర్ యోమ్ కూడా ఉంటాడు. ప్రొఫెసర్ యోమ్ ఆ సైట్లో దొరికిన పురాతనమైన రాళ్ల గురించి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి వస్తాడు. అప్పుడు అక్కడికి వచ్చిన సన్యోంగ్ని చూసి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుని ఆమెని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్న సంగతి చెప్తాడు. ఆమె అతనితో మా ఫాదర్ గురించి మీకేమన్నా తెలుసా అని అడుగుతుంది. కానీ అతను నాకేమీ తెలీదు అని చెప్తాడు. అలానే అక్కడ సన్యోంగ్ షాడోని చూసి ఇంకా పెరిగింది అని అంటాడు. సన్యోంగ్ కన్ఫ్యూజ్డ్గా చూస్తుంది. దాంతో అతను నిన్ను ఒక ఇవిల్ స్పిరిట్ పట్టుకుని ఉంది, దానివల్ల
నీ దగ్గరలో నీకు ఇష్టం లేని వాళ్ళందరూ చనిపోతారు అని చెప్తాడు. అలానే ఈవిల్ స్పిరిట్స్ అనేవి మనుషుల కోరికల్ని తీర్చి దాంతో ఇంకా పవర్ఫుల్గా మారతాయని అంటాడు. ఆమె ఆ ప్రొఫెసర్ యోమ్ చెప్పిన మాటలు నమ్మదు. అలానే నా ఫోన్ నెంబర్ మీకు ఎలా దొరికిందో నాకు తెలియదు, కానీ మీకు ఏమన్నా పార్ట్ టైం జాబ్ అవసరం ఉంటే అప్పుడు నాకు కాల్ చేయండి అంటుంది. దాంతో అతను నాకు ఇప్పుడు ఒక పార్ట్ టైం డ్రైవర్ కావాలి అని తన కార్ కీస్ ఆమెకిస్తాడు డ్రైవ్ చేయడానికి. కార్ డ్రైవ్లో ప్రొఫెసర్ యోమ్ సన్యోంగ్తో నేను ఆత్మల్ని చూడగలను అని చెప్తాడు. సన్యోంగ్ ఏమో ఏంటి ఇలాంటి పిచ్చి మనిషి నాకు తగులుకున్నాడు అని అనుకుంటుంది. అతన్ని డ్రాప్ చేశాక ప్రొఫెసర్ యూమ్ ఆమెతో దయ్యాల్లో మంచి చెడు రకాలు ఉంటాయి అని, అలానే నిన్ను పట్టుకున్నది మాత్రం చాలా ప్రమాదకరమైన దయ్యం అని అంటాడు. సన్యోంగ్ అతని మాటలు అస్సలు నమ్మదు. దాంతో ప్రొఫెసర్ యోమ్ ఆమెతో ఎప్పుడైనా ఒకసారి అద్దంలో చూసుకో నువ్వు, అప్పుడు నీకు డిఫరెంట్గా కనిపిస్తావు అని చెప్తాడు. ఆమె ఆ మాటలు నమ్మదు కానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆమె ఇంటికి వస్తుంది. అక్కడ మనకి ఒక 2 కొత్త క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్. ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్తాను. సౌత్ కొరియాలో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ ఆఫీసర్స్ని ఎక్కువగా డిటెక్టివ్ అని పిలుస్తారు. అది సౌత్ కొరియన్ వర్డ్కి కరెక్ట్ ట్రాన్స్లేషన్ కాకపోయినా డిటెక్టివ్ అనగానే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్స్ అని అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది. సో ఈ 2 క్యారెక్టర్స్ని నేను డిటెక్టివ్స్ అని పిలుస్తాను. పెద్ద అతని పేరు డిటెక్టివ్ కిమ్, ఆ రెండో అతని పేరు డిటెక్టివ్ లీ. వాళ్ళు సన్యోంగ్తో మీతో మాట్లాడాలి అని చెప్తారు. నెక్స్ట్ మనం డిటెక్టివ్ కిమ్ ఆ మదర్ అండ్ డాటర్కి స్కామర్ చనిపోయిన విషయం చెప్తాడు. అలానే సన్యోంగ్తో నువ్వు ఆ టైంలో ఎక్కడున్నావని కూడా అడుగుతాడు. ఆమె కన్ఫ్యూజ్డ్గా ఆ రోజు మార్నింగ్ నేను ఇంట్లోనే పడుకుని ఉన్నాను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మనం ఆ డిటెక్టివ్స్ని పోలీస్ స్టేషన్లో చూస్తాం. వాళ్ళు అదే కేసుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తూ ఉంటారు. అందులో డిటెక్టివ్ లీ అది ఆత్మహత్య కేసు అని అంటాడు. కానీ డిటెక్టివ్ కిమ్కి మాత్రం అది చాలా వింత కేసులా అనిపిస్తుంది. మనకి ఆ స్కామర్ చనిపోయే ముందు ఏటీఎం నుంచి మనీ అంతా డ్రా చేసి బిల్డింగ్ రూఫ్ మీదకి వెళ్ళి ఆ మనీ అంతా గాల్లోకి విసిరేసి తను హ్యాంగ్ చేసుకున్నాడు అని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అర్థమవుతుంది. డిటెక్టివ్ కిమ్ మాత్రం సీసీటీవీ ఫుటేజ్లో అతను ఒక్కడే కనిపిస్తున్నాడు, కానీ సన్యోంగ్ ఫింగర్ ప్రింట్స్ అక్కడికి ఎలా వచ్చాయి అని అడుగుతాడు. అలానే ఆ స్కామర్ హ్యాండ్ మీద కూడా ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు మార్క్స్ ఉన్నాయి అంటాడు. తర్వాత మనం డిటెక్టివ్ కిమ్ని రెస్టారెంట్లో ప్రొఫెసర్ యోమ్తో కలవడం చూస్తాం. డిటెక్టివ్ కిమ్ దయ్యాల్ని నమ్మకపోయినా కొన్నిసార్లు సైన్స్ అండ్ లాజిక్తో కేసెస్ సాల్వ్ చేయలేము అని నమ్ముతాడు. వాళ్ళ మాటలు బట్టి డిటెక్టివ్ కిమ్కి సన్యోంగ్ వాళ్ళ ఫాదర్ తెలుసు అని మనకు అర్థమవుతుంది. ప్రొఫెసర్ యోమ్ డిటెక్టివ్ కిమ్తో సన్యోంగ్ని ఈవిల్ స్పిరిట్ పట్టుకుందని, అలానే ఆ ప్రొఫెసర్ యూమ్ వాళ్ళ మదర్ని చంపింది కూడా అదే ఈవిల్ స్పిరిట్ అని చెప్తాడు. తను ఆ ఈవిల్ స్పిరిట్ కోసం ఇయర్స్ నుంచి వెతుకుతున్నాడని మనకు అర్థమవుతుంది. యాక్చువల్లీ వాళ్ళ మదర్ చనిపోయిన కేస్ని డిటెక్టివ్ కిమ్కి ఇస్తారు, కానీ అది అతను ఇప్పటి వరకు సాల్వ్ చేయలేకపోతాడు. నెక్స్ట్ సీన్లో సన్యోంగ్ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సేమీని కలుస్తుంది. సేమీ కొత్తగా ఇంట్లోకి మారిందన్నమాట. ఇంట్లోకి వెళ్ళాక సేమీ ఆమెతో ఆ చుట్టుపక్క వాళ్ళంతా ఇదివరక ఎవరో చిన్న పాప ఈ ఇంట్లో చనిపోయిందంట, అప్పుడప్పుడు ఆమె వాయిస్ ఏడుస్తున్నట్టు వినిపిస్తుంది అని అన్నారు అని చెప్తుంది. కానీ సేమీ ఆ మాటలు కొట్టిపారేసి అవన్నీ నువ్వు నమ్మకు అని చెప్తుంది. ఆ రోజు నైట్ సన్యోంగ్ సేమీ వాళ్ళ ఇంట్లోనే పడుకుంటుంది. రాత్రి వాళ్ళు పడుకున్న తర్వాత కొంతమంది పిల్లలు వచ్చి ఆ కిటికీలోంచి ఫోన్ పెట్టి పిక్స్ తీస్తూ ఉంటారు. సన్యోంగ్కి మెలకు వచ్చి చూస్తుంది. అప్పుడు ఆమెకి ఆ కిటికీలోంచి 4 చేతులు ఫోన్ పెట్టి పిక్స్ తీస్తున్నారని అద్దంలో కనిపిస్తుంది. అందులో ఒక చెయ్యి మీద నెంబర్ కూడా కనిపిస్తుంది. ఆమె కంగారు పడి గట్టిగా అరుస్తుంది. దాంతో ఆ పిల్లలు అక్కడి నుంచి పారిపోతారు. ఆమె వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి నువ్వు పోలీసుల్ని పిలువు అని చెప్పి ఒక కర్ర తీసుకుని వాళ్ళ వెనకాల పరిగెడుతుంది. కానీ ఆ పిల్లలు ఆ సందు ఈ సందు తిరిగి అక్కడి నుంచి పారిపోతారు. యాక్చువల్గా ఆ పిల్లలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి కొత్త వాళ్ళు వచ్చారని తెలియక అక్కడికి వచ్చారన్నమాట. ఎందుకంటే
ముందు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళల్లో ఒక అబ్బాయి వీళ్ళ స్కూల్ మేటే. ఆ రోజు జరిగిన విషయం ఎవరికీ తెలియకూడదని వాళ్ళు డిస్కస్ చేసుకుని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. అందులో 2 అబ్బాయిలు ఒకవైపు, 3వ అబ్బాయి ఇంకోవైపు వెళ్తారు. అంతలో ఆ 3వ అబ్బాయికి కాల్ వస్తుంది. అది ఆన్సర్ చేస్తే ఎవరో చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. దాంతో అతను చాలా భయపడిపోతాడు. వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపించి వెనక్కి తిరిగి చూస్తాడు. మరోవైపు సన్యోంగ్ అండ్ సేమి పోలీస్ స్టేషన్లో ఉంటారు. వాళ్ళు ఆ ఇన్సిడెంట్ రిపోర్ట్ చేస్తారు. కానీ అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఆ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోరు. చిన్నపిల్లలు ఏదో ప్రాంక్ వీడియో చేసి ఉంటారు అని అంటారు. నెక్స్ట్ వాళ్ళ ఇంటికి వస్తుంటే అక్కడ ఆ 3వ అబ్బాయి చనిపోయి ఉంటాడు. దాంతో సన్యోంగ్కి ఆ ప్రొఫెసర్ ఏం చెప్పిన మాటలు నిజమని అనిపిస్తాయి. నెక్స్ట్ డే ఆమె ప్రొఫెసర్ యూమ్ని కలుస్తుంది. అతనితో జరిగిన విషయం అంతా చెప్తుంది. అప్పుడు ప్రొఫెసర్ యూమ్ ఆమె షాడోని చూస్తాడు. కానీ అది సేమ్ సైజులో ఉంటుంది. దాంతో అతను చనిపోయిన అబ్బాయి ఫోటో చూడాలి అంటాడు. వాళ్ళిద్దరూ కలిసి చనిపోయిన అబ్బాయి ఫ్యూనరల్కి వెళ్తారు. అక్కడ ప్రొఫెసర్ యూమ్ ఆ చనిపోయిన అబ్బాయి పిక్ చూసినప్పుడు అతని ఫేస్ మీద మార్క్ ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ రియల్ ఫోటో మీద ఎలాంటి మార్కు ఉండదు. సో సన్యోంగ్తో అతను చనిపోయింది వేరే దయ్యం వల్ల, నీలో ఉన్న దయ్యం వల్ల కాదు అని చెప్తాడు. అంతలో అక్కడికి వచ్చిన స్టూడెంట్స్లో ఒక అబ్బాయిని చూసి సన్యోంగ్ గుర్తుపడుతుంది. వాళ్ళు సన్యోంగ్ని చూసి పారిపోతారు. కానీ సన్యోంగ్ వెంటనే వాళ్ళ వెనకాల పరిగెట్టి పట్టుకుంటుంది. ఆమె వాళ్ళతో స్కూల్ యూనిఫామ్ మీద ఉన్న పేర్లు చూసి, నిన్న రాత్రి ఇంటి దగ్గరికి వచ్చింది మీరే కదా అని అంటుంది. అలానే ఇంకొక అబ్బాయి ఏడి అని అడుగుతుంది. ఆ పిల్లలు ఇంకెవరూ లేరు, మేమే అక్కడ ఉంది అంటారు. కానీ సన్యోంగ్ వాళ్ళతో, నాకు పిక్స్ తీస్తున్నప్పుడు 4 చేతులు కనిపించాయి. అందులో ఒక అతని చెయ్యి పైన 4237 అని రాసి ఉంది. అతను ఎక్కడా అని అడుగుతుంది. దాంతో ఆ పిల్లలు చాలా భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు ప్రొఫెసర్ యోమ్ ఆమెతో, ఆ పిల్లల వెనకాల కూడా ఒక దయ్యం ఉంది అని చెప్పి, దాని సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు అని అంటాడు. సన్యోంగ్ వెళ్ళిపోతున్న ప్రొఫెసర్ యూమ్తో, ఒకవేళ సడన్గా మన ముందుకి దయ్యం వస్తే ఏం చేయాలి అని అడుగుతుంది. ప్రొఫెసర్ యూమ్ ఆమెతో, నువ్వు డోర్స్తో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే డోర్కి అవతల వేరే ప్రపంచం ఉంటుంది అని అంటాడు. అలానే ఎప్పుడైనా ఎవరైనా డోర్ నాక్ చేస్తే అటువైపు ఉన్నవాళ్ళు ఎవరు అనేది పూర్తిగా తెలుసుకుని డోర్ ఓపెన్ చెయ్యి అని చెప్తాడు. నెక్స్ట్ సన్యోంగ్ ఇంటికి వెళ్ళడం మానేసి ఆ 2 స్టూడెంట్స్ ఇంటి అడ్రస్ కనుక్కుంటుంది. ఇంకోవైపు ప్రొఫెసర్ యూమ్ కూడా డిటెక్టివ్ కిమ్ని కలుస్తాడు. అక్కడ ఆ 3 స్టూడెంట్స్ కలిసి వేరే జంగ్ హ్యున్ వూ అనే స్టూడెంట్ని బుల్లీ చేశారు అని విషయం తెలుసుకుంటాడు. వాళ్ళు బుల్లీ చేయడం వల్ల ఆ హ్యున్ వూ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అలానే అతను చనిపోయినప్పుడు తన చేతి మీద 4237 అని రాసి ఉందని రిపోర్ట్స్లో చూస్తాడు. నెక్స్ట్ ప్రొఫెసర్ యోమ్ హ్యున్ వూ అడ్రస్కి వెళ్తాడు. అక్కడ డోర్ కొట్టినా ఎవరు ఓపెన్ చేయరు. దాంతో అతను కీప్యాడ్లో 4237 అనే నెంబర్ ఎంటర్ చేస్తాడు. అప్పుడు డోర్ అన్లాక్ అవుతుంది. లోపల నుంచి ఎవరో చిన్న పాప ఏడుస్తున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇంకోవైపు సన్యోంగ్ ఆ 2 స్టూడెంట్స్లో ఒకతని ఇంటికి వెళ్తుంది. ఆ అబ్బాయి ఆమెకి ఇంటి బయటే భయపడుతూ కనిపిస్తాడు. తను ఆ అబ్బాయిని ఏమైంది అని అడుగుతుంది. అతను, అక్కడ నువ్వు చూసిన నెంబర్ ఉన్న చెయ్యి ఇది వరకు చనిపోయిన హ్యున్వూ అనే స్కూల్ మేట్ది అని చెప్తాడు. అప్పుడు ఆమె అతనితో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అక్కడ భయపడుతున్న స్టూడెంట్ తనకి చనిపోయిన అబ్బాయి ఫోన్ నుంచి కాల్స్ వస్తున్నాయని, ఆన్సర్ చేస్తే ఎవరో చిన్న పాప ఏడుస్తున్నట్టు వినిపిస్తుందని చెప్తాడు. సన్యోంగ్ అప్పుడు మెయిన్ ఎంట్రన్స్ డోర్ వైపు చూస్తుంది. అక్కడ డోర్ ఓపెన్ చేసి ఉంటుంది. దాంతో ఆమెకి ప్రొఫెసర్ యూమ్ చెప్పిన విషయం గుర్తు వచ్చి ఆ డోర్ క్లోజ్ చేయడానికి దాని దగ్గరికి వెళ్తుంటే ఆమెకి అద్దంలోంచి బ్లడ్తో ఉన్న హ్యున్వూ ఆత్మ ఆ డోర్ దగ్గర నుంచి కనిపిస్తుంది. అంతేనండి, దాంతో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. తర్వాత ఏం జరిగిందో మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో తెలుసుకుందాం. మీకు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఒక లైక్ కొట్టి కమెంట్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.